Hello everyone, welcome to my channel Home Tales by Bhavya. ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే హౌస్ వైఫ్స్ గురించి చెప్పబోతున్నాను. రీసెంట్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను, మీరు అందరు కూడా చూశారు. అక్కడ నన్ను ఒకరు ఒక క్వశ్చన్ అడిగారు, సో దట్ నాకు ఈ వీడియో చేయాలనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అండి, నేను ఏ వీడియో చేసినా అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఆ సిచ్యువేషన్ని ఫీల్ అయ్యాను కాబట్టి నా అటువంటి సిచ్యువేషన్స్ అందరూ ఫీల్ అయి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పే చేస్తాను. నేను ఏం క్వశ్చన్ విన్నానంటే, అమ్మ ఏమైనా జాబ్ చేస్తున్నావా? లేదండి ఇంట్లోనే ఉంటాను అంటే. హౌస్ వైఫా అంటే అవునండి అని అంటే సరే అని వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్లో నాకు ఎలా అనిపించిందంటే, అంటే జాబ్ చేస్తేనే మన వాల్యూనా, జాబ్ చేయకపోతే కాదా అన్నట్లు అనిపించింది. కానీ అందరికన్నా ఎక్కువ కష్టపడేది, ఎక్కువ వర్క్ ప్రెషర్ని మోసేది ఒక హౌస్ వైఫే కదండి. అది మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ దీనికి రిలేట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటి, హస్బెండ్స్నే తీసుకుందాము, వెళ్తారు జాబ్ చేస్తారు, అదొక్కటే చూసుకొని ఇంటికి వచ్చేస్తారు. కానీ హౌస్ వైఫ్ అనేవాళ్ళు, ఎక్స్పెషల్లీ ఎలాంటి జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళైతే అసలు వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉంటాయంటే, మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరికి ఏం కావాలో చూసుకుంటారు. అసలు ఫస్ట్ టైం పెట్టుకొని లేవాల్సి వస్తుంది, ఈ టైంకి లేస్తేనే ఇన్ని పనులు అయిపోతాయి. కొంచెం లేట్ అయినా కూడా వాళ్ళకి అదొక ప్రెషర్ అయిపోతుంది, అయ్యో లేట్గా లేచేసాన్ని, కంప్లీట్ అవుతాయి అవ్వవో ఈ టైంకి ఈ పనులన్నీ అని. సో లేస్తారు, కాఫీలు టీలు అందరికి ఏం కావాలో చూసుకుంటారు, మళ్ళీ స్నానాలు చేస్తారు, ఇల్లు శుభ్రం చేసుకుంటారు, మళ్ళీ టిఫిన్కి ఏం చేయాలని ఆలోచిస్తారు. పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలకి వేరేగా వండుతారు, పెద్దవాళ్ళకి వేరేగా వండుతారు. పిల్లలకి క్యారేజ్ కట్టించి స్కూల్కి పంపించేసి మళ్ళీ పెద్దవాళ్ళకి చూసుకుంటారు. ఇంత ప్రెషర్ ఉంటున్నప్పుడు అసలు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లోనే ఉంటారు కదా అన్న ఆలోచన రావటం కూడా నాకు ఎందుకో తప్పు అనిపిస్తుందండి. ఇంకొక విషయానికి నేను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను హౌస్ వైఫ్గా ఉండటం, అది ఈ జనరేషన్లో. ఎందుకంటే మన పాత జనరేషన్ తీసుకుంటే, అంటే మన జనరేషన్, మన అత్తయ్య వాళ్ళు కాకుండా ఆ పై జనరేషన్ చూసుకుంటే, అసలు ఆడవాళ్ళంటే ఇంటికే అంకితం అన్నట్లు చేసేసేవాళ్ళు. వాళ్ళు అప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇప్పుడు వాషింగ్ మిషన్స్ అని, డిష్ వాషర్స్ అని చెప్పి, వ్యాక్యూమ్ క్లీనర్స్, ప్రతి ఒక్కదానికి ఏదో ఒకటి వచ్చేసింది. ఇంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా పనులు ఉంటూనే ఉన్నాయి. అది ఆ టైంలో అసలు టెక్నాలజీయే లేదు, పొయ్యికి కూడా కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకునే వాళ్ళు. వాళ్ళకి అసలు ఇంకెంత పని ఉంటుందో కదా. అసలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం చాలా వరకు బెటర్ అని నేను ఫీల్ అవుతాను. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఈ 20th సెంచరీ ఎలా ఉంది అంటే, ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లో ఒక్కటే ఉండాలి, బయట కూడా మనం చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు అనే ఆ థాట్ ప్రాసెస్ కూడా అసలు ఎలా వచ్చింది అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అంత ప్రెషర్ ఎలా మోయగలరు అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకే హౌస్ వైఫ్, నాకు పనులుంటాయి అని నేనే ఫీల్ అవుతూ ఉంటాను. ఆవిడ ఆ క్వశ్చన్ అడిగాక జాబ్ చేసే వాళ్ళకి కొంచెం హై ప్రియారిటీ ఇవ్వటం కరెక్ట్ అని కూడా నాకు ఒక సైడ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఇంట్లో పని చేయకుండా ఏమి ఉండరు కదా, ఖచ్చితంగా ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్తారు, అక్కడ పని చేస్తారు, మళ్ళీ ఇంటికి వస్తారు, ఇంట్లో పని చేసుకుంటారు. వాళ్ళందరికీ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు మనం. అలాంటి ఆడవాళ్ళు కుటుంబాన్ని, బయట సమాజాన్ని అందరినీ ఎదుర్కొంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటే అసలు వాళ్ళకున్నంత స్కిల్స్ అనేవి పెద్ద పెద్ద కంపెనీస్లో నేర్చుకున్న రావు. అన్ని స్కిల్స్ వాళ్ళు జస్ట్ పెళ్ళయ్యాక నేర్చేసుకుంటారు. ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేస్తారు, ఇంట్లో ప్రెషర్ని హ్యాండిల్ చేస్తారు. టైం మేనేజ్మెంట్ అనేది అసలు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా బాగా నేర్చుకోవచ్చు. కానీ కొంతమంది ఉంటారండి, బయటకు వెళ్తే అసలు ఎందుకు వీళ్ళు బయటకు వెళ్తారు, ఇంట్లో ఉండి చేసుకోవచ్చు కదా అంటారు. ఇంట్లో ఉండి చేసుకుంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో కూర్చొని తింటూ ఉంటారు అంటారు. కానీ ఒక్కటైతే నిజమండి, బయటకు వెళ్ళి చేసినా ఇంట్లో ఉండి చేసినా వాళ్ళ లైఫ్ మొత్తం ఎప్పుడు ఫ్యామిలీ కోసమే ఇచ్చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ డ్రీమ్స్ అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తారు. పెళ్ళైన తర్వాత నుంచి ఏ ఆడపిల్ల అయినా తన సెల్ఫిష్నెస్ అయితే చూసుకోదండి. కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము, కొంతమంది గురించి చెప్తున్నాను. మొత్తం
వాళ్ళ లైఫ్ మొత్తం పిల్లలకి ఏం చేయాలి, పెద్దవాళ్ళకి ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటారు. ఈవెన్ చెప్పాలంటే కొంతమంది పడుకున్న తర్వాత కూడా రేపు ఏం వంట చేయాలి, ఏది చేస్తే వీళ్ళు ఇష్టంగా తింటారు, ఏది చేస్తే వీళ్ళు తినరు అన్న దాంట్లో ఆలోచిస్తారు. ఉన్న వాటిల్లో సర్దుకుంటూ వెళ్ళిపోతారు. ఇవి కావాలి అని హస్బెండ్స్కి కూడా కొంతమంది ప్రెషర్ ఇవ్వరు. అంత మంచి హౌస్ వైఫ్స్ని మనం ఎప్పుడు ఎక్కడ చూసినా చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఎవ్రీథింగ్ నేను ఇటువంటి వీడియోస్లో ఏం చెప్పినా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచే చెప్తానండి. ఎవరినో ఉద్దేశించి మాత్రం నేను ఏం వీడియోస్ చేయను. జస్ట్ నాకేమనిపించింది నేను అలా షేర్ చేసుకుందామని అనుకుంటాను. ఈవెన్ నా పరిస్థితికి వస్తే నిన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. అసలు మార్నింగ్ ఫుల్ బాడీ పెయిన్స్, అసలు లేవాలనిపించట్లా. అదే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో 10కో ఎంతకో లేచి బ్రష్ చేసుకొని తినేసి మళ్ళీ పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి లేచాను, నా పనులు నేను చేసుకున్నాను, వంట చేసుకున్నాను, పనులన్నీ అయిపోయాక వెళ్ళి పడుకున్నాను. రోజు టైం కూడా మాకు 1:30కి అయిపోయింది. ఇంకా 1:30కి పడుకుంటే అండి మళ్ళీ 4:30కి నిద్ర లేచా. అంత స్లీప్ వెళ్ళిపోయింది, అంత రెస్ట్ మోడ్లో ఉండాల్సి వచ్చింది. నేను బయటికి వెళ్ళేసి వస్తే ఇంట్లో చేసుకోలేను, ఇంట్లో చేసుకుంటే బయటికి వెళ్ళలేను. మేబీ అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మా అమ్మ నన్ను బయట ప్రైవేట్ జాబ్స్కి ఒప్పుకోకపోవడానికి కారణం ఇదేనేమో అని చెప్పి నేను ఈరోజు ఫీల్ అయ్యాను. అంతే ఈ వీడియో. కానీ ప్రతి ఒక్క హస్బెండ్కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్పెక్ట్ చేయండి, ప్రేమగా మాట్లాడండి, వాళ్ళకి ఏం కావాలో అడిగి తెలుసుకోండి. అలా తెలుసుకోవటం వల్ల వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏదో వాళ్ళకి అన్ని తెచ్చిచ్చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరండి. వాళ్ళకి ఏం కావాలో జస్ట్ తెలుసుకుంటే కూడా వాళ్ళు అమ్మయ్య మా వారు తెలుసుకున్నారు, నాకేం కావాలో అడిగారు అన్న దాంట్లోనే హ్యాపీనెస్ ఫీల్ అయిపోతారు. అది తెచ్చిచ్చిన తర్వాత హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలన్నది వాళ్ళకు ఉండదు. అంత మంచిగా ఉంటారండి. చాలా సెన్సిటివ్ ఆడవాళ్ళు అనేది. కొంచెం చేస్తే హ్యాపీ ఫీల్ అయిపోతారు. అదే మీరు కొంచెం హర్ట్ చేసిన, అంటే ఇంటికి రాగానే తిన్నావా అని అడగకపోయినా వాళ్ళు అంతే ఫీల్ అయిపోతారు. ఏదైనా అంతే. సో బాగా సెన్సిటివ్ మైండ్ సెట్స్ని బాగా అర్థం చేసుకొని వెళ్తూ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీలో మెయిన్ క్యారెక్టర్ మీ వైఫ్, తను చాలా హ్యాపీగా ఉంటుంది. తను చాలా హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబం మొత్తం ఎప్పుడు హ్యాపీగా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది, మేబీ మీరు ఏది అడిగినా కూడా నేను నా పర్సనల్గా నేను ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశాను, నేను ఎలాంటి ప్రజల్ని చూశాను, దాన్ని బట్టే చేస్తాను. నాకు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం తెలియాలని లేదండి, కానీ నాకు తెలిసిన ప్రాబ్లమ్స్ని మాత్రం నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. అంతే ఈ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. If you like my videos, please like, share, comment and subscribe. See you in the next tale. Bye.